హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వ్యక్తిత్వ వికాస నిపుణులు అండ్ తన వ్యక్తిత్వ ప్రసంగాల ద్వారా తెలుగు వాళ్ళలో అందరికీ కూడా సుపరిచితులైన బీవీ పట్టాభిరామ్ గారు మొన్న నైట్ గుండెపోటుతో మరణించడం జరిగింది. సో, ఇది అందరికి కూడా షాకింగ్ న్యూస్‌గా అనిపించింది. అంటే చాలా ఆకస్మిక మరణం అని కూడా అందరూ చెప్తున్నారు. సో, తర్వాత పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యి ఆయనకి సంతాపం కూడా తెలియజేయడం జరిగింది. సో, ఈ నేపథ్యంలోనే అసలు ఆయన జర్నీ గురించి, ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన సన్నిహితులు, మిత్రులైన అమర్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి బీవీ పట్టాభిరామ్ గారి గురించి మొత్తం వివరాలైతే ఈయన మాటలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో, నమస్కారం సార్. నమస్తే అండి. సో, సడెన్‌గా ఈ న్యూస్ రావడం చూస్తున్నాం. అంటే మండే నైట్ జరిగినప్పటికి ఇది నిన్న ఈవినింగ్ బయటపడడం మనం చూస్తున్నాం. సో, గుండెపోటుతో అలా ఆకస్మిక మరణం అయితే బీవీ పట్టాభిరామ్ గారు చనిపోవడం జరిగింది. సో, ఆయన మీకు సన్నిహితులు కాబట్టి సో, ఆయన గురించి ఒకసారి మీ మాటల్లో సార్. ముందుగా అది నాకు మండే న్యూస్ నైట్ తెలియంగానే నేను షాక్ అయ్యాను. ముందుగా ఆయనకి ఆహ్, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. షాకింగ్‌లోనే ఉన్నాము. ఆయన మన ఆత్మకి శాంతి జరగాలని, కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయనతో చాలా అనుభవం ఉంది. 30 ఇయర్స్ నుంచి యండమూరి గారు ఫోన్ చేసినప్పుడల్లా నేను వెళ్ళేవాడిని. "నువ్వేం చేస్తున్నావు అమర్" అంటే, "ఇట్లా చేస్తున్నాను సార్ డాక్యుమెంటరీ దీని మీద చేస్తున్నాను" అని చెప్తుంటే ఆయన కొన్ని సజెషన్స్ ఇచ్చేవాడు. అలాగే చాలా 10, 15 ఇయర్స్ మా అబ్బాయిని కూడా తీసుకెళ్ళాను ఆయన దగ్గరికి. అలా చాలా సార్లు ఆయనతో ఇంటరాక్షన్ చాలా విషయాలు తెలుసుకున్నాను. ప్రతి కార్యక్రమానికి మేము కూడా వెళ్ళేవాడిని. చాలా విషయాలు నేర్చుకున్నానండి. అది ఎందుకంటే ఇప్పుడు వెరీ షాకింగ్ ఇది. చాలామంది యంగ్‌స్టర్స్‌కి ఆయన ఆహ్, చాలా తీరని లోటు ఇదంతే. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసుల్లో ఆయన చెప్పినవి గాని, అలాగే ఇంకోటి మ్యూజిషియన్ గూడా మంచి మ్యూజిషియన్‌గా గూడా చాలా కార్యక్రమాలు అవి చేశారండి. హ్మ్. హ్మ్. సో, మీకు అంటే ఫస్ట్ టైమ్ ఎప్పుడు పరిచయం ఏర్పడింది? మీ జర్నీ మీరిద్దరు కలిసి ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? ఇక్కడ కొన్ని రోజులు విజయనగర్ కాలనీలో ఉండేవాడండి ఆయన. హ్మ్. 97 నా ప్రాంతంలో ఈ సీరియల్స్, దూరదర్శన్ సీరియల్స్ అప్పుడు చేసేటప్పుడు కొన్ని కార్యక్రమాలు అవి చేశామండి. హ్మ్. ఆల్మోస్ట్ 97 నుంచి నాకు పరిచయం అయింది. హ్మ్. సార్, ఇంత ఆయన స్కిల్స్ చూసుకుంటే వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ ఉంటారు. హిప్నోటిజం అండ్ కౌన్సెలింగ్ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆయన పొందడం చూస్తున్నాం. తర్వాత చాలామంది మీరన్నట్టు యూత్ అండ్ తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చూసుకోవాలి వాటి గురించి కూడా చెప్తూ వస్తున్నారు. సో, వీటన్నిటికి ఈ మార్గాన్ని ఆయన ఎంచుకోవడానికి గల కారణం ఏంటి సార్? అంటే అవి నాకు తెలీదండి. ఎందుకంటే నాకు చాలా పెద్దాయన. ఆయన 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 మా ఆయన ఎందుకు ఆ లైన్‌లో వెళ్లారు, అలా వెళ్లారనేది మనం చెప్పేంత హ్మ్. మనుషులం కాదు. హ్మ్. అది ఒక యండమూరి గారి ఆ స్థాయి మనుషులు చెప్పాలి. హ్మ్. మన స్థాయిలో ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడం తప్ప హ్మ్. మనం ఏది చెప్పేదేం లేదు. ఆయనతో నేను చాలా విషయాలు ఆయన స్పీచెస్ ద్వారా నేర్చుకున్నాను. హ్మ్. అందుకని ఆయన ఎందుకెళ్లారనేది నేను చెప్పేంత స్థాయి మనిషిని కాదు. ఓకే. సో, ఇంతకుముందు అన్నారు మీరు ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చని చెప్పేసి. మీరు నేర్చుకున్న అంశాలు, మీరు దగ్గరగా చూసిన అంశాలేంటి సార్? టైమ్ అండి, డిసిప్లిను, టైం ప్రకారం ప్రోగ్రామ్ చేయటం, ప్రోగ్రామ్ మీద ఏం ప్రోగ్రామ్ చేస్తున్నాం అనేది దాని గురించి స్టడీ చేయటం, దాన్ని అది బాగా చెప్పేవాడు. పాయింట్స్ మంచి మంచి పాయింట్స్ చెప్పేవాడండి. హ్మ్. కలిసినప్పుడల్లా మంచి మంచి పాయింట్స్ డాక్యుమెంటరీ గురించి ఇస్తున్నాం. దీంట్లో ఏ ఏ పాయింట్స్ మీద పెట్టారంటే సార్ స్క్రిప్ట్ ఒకసారి 2, 3 సార్లు స్క్రిప్ట్ కూడా ఆయనకి చూపెట్టానండి నేను. హ్మ్. ఆయన ఆఫీస్‌కి వెళ్ళి. హ్మ్. అలాంటి టచెస్ ఉండే నాకు. ఓకే. సో, లాస్ట్ టైమ్ ఎప్పుడు కలిసారు సార్? లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ అవుతుందండి. యండమూరి గారింట్లో ఒక సబ్జెక్ట్ గురించి వస్తే ఆయన కూడా ఉన్నారనమాట. హ్మ్. ఆ రోజు చాలా మంది కలిసామండి. ఆల్మోస్ట్ 6 మంత్స్ అవుతుందండి ఆయనకి. 6, హ్మ్. 7 మంత్స్. ఓకే. సో, అప్పుడు అంటే అప్పుడేం మాట్లాడారు? దానికి సంబంధించి తర్వాత మళ్ళీ కలవలేదా సార్? లేదండి. 6, 7 మంత్స్ అవుతుంది. తర్వాత లేదు. నిన్న షాకింగ్, నేను అది తెలిసి ఏంట్రా ఇలా న్యూస్ ఇలా వచ్చిందనుకుంటే తర్వాత మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైందండి. హ్మ్. ఓకే. అండ్ వాళ్ళ ఫ్యామిలీతో గానివ్వండి, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా సార్? ఈ ఇన్సిడెంట్ తర్వాత మీరెళ్ళడం గానివ్వండి అలా? అదే నేనెళ్లి కలవాలండి. నాకు తెలీదు నాకు నిన్నే తెలిసిందిది. హ్మ్. నేనెళ్లి కలవాలండి. ఓకే. సో, అండ్ ఆయన చాలా పుస్తకాలు కూడా రాసారు సార్ దీనికి సంబంధించి. అంటే ఈ మొత్తమైన జర్నీ చూసుకుంటే మీకెలా అనిపిస్తుంది ఆయన అంటే ఈ స్థాయిలో ఆయన అచీవ్ అవ్వడం, తెలుగు వాళ్ళలో ఒక వ్యక్తిత్వ వికాస విలువల పాఠాలు చెప్పి ఆయనగా ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ మొత్తం జర్నీని చూస్తే మీకేమనిపించింది సార్? అంతే గ్రేట్. అట్లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారండి. యండమూరి గారు లాంటి వాళ్ళు, బీవీ పట్టాభిరావు గారు, చాలామంది పర్సనాలిటీ డెవలప్ ఇలాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు యూత్ జనరేషన్‌కి చాలా ఇన్‌స్పైరింగ్ అండి ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు ఆయన లేకపోవడం అనేది చాలా లోటండి. అది ఎవరు భర్తీ చేయలేరు. హ్మ్. ఈ జనరేషన్‌కి ఎంత స్పీడ్‌గా ఉందండి ఇప్పుడు ఈ మొబైల్స్, గిబైల్స్.
ఆ స్పీడ్‌లో ఆయన చెప్పిన క్లాసెస్ కొన్ని కొన్ని యూట్యూబ్‌లో ఇప్పటికే ఉన్నాయండి. అవన్నీ యూత్ చూస్తే చాలా హెల్ప్‌ఫుల్ ఉంటాయండి. హ్మ్. ఓకే. సో, ఆయనలో ఇంకా ప్రపంచానికి తెలియని మీకు తెలిసిన ఏవన్నా విశేషాలున్నాయా సార్? ఏం లేదండి, మాకు జనరల్ సబ్జెక్ట్స్ మీద దీని మీదే డిస్కస్ చేసేవాళ్ళం. అంతకంటే వేరే బయట టాపిక్స్ ఎప్పుడు మేము మాట్లాడేవాళ్ళం కాదు. హ్మ్. నాకేం రిక్వైర్మెంట్ ఇలా ఉంది, ఇలా దీని గురించి వెళ్తున్నాను, దీని మీద డిస్కస్ చేసేవాళ్ళం ఎక్కువ. హ్మ్. స్క్రిప్ట్ మీద గానీ ఏదన్నా, అంతేగాని వేరేది నేను ఇప్పుడు మనకి ఇంటరాక్షన్ ఎప్పుడు లేదండి. ఓకే. మా దానికే మేము మాట్లాడేవాళ్ళం. ఓకే. అంటే మీకు సినిమా స్క్రిప్ట్స్ అసలు దేనికి సంబంధించి ఈ ఎక్కువ డాక్యుమెంటరీస్ అండి, యాడ్స్ గురించి అని, మరి కొన్ని దాంట్లో యాక్ట్ చేసేవాడాయన. హ్మ్. మా దాంట్లో కూడా కొన్ని చిన్న చిన్న ఫిలిమ్స్‌లో చిన్న చిన్న క్యారెక్టర్స్ అవి చేశాడు డాక్యుమెంటరీలో. హ్మ్. ఏదైనా చేసేటప్పుడు ఏం చేస్తా, టాపిక్ మీద చేస్తున్నాడో ఆ టాపిక్ మీద చెప్పేవాడు. ఆయన సజెషన్స్ కూడా ఇచ్చేవాడు. ఓకే. మెయిన్‌గా మీరు అంటే ఎటువంటి డాక్యుమెంటరీస్ తీస్తూ ఉంటారు సార్? వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర నుంచి ఎలా వచ్చేది? అంటే ఇప్పుడు గవర్నమెంట్ డాక్యుమెంటరీస్ ఉంటాయండి. ఏమైనా ప్రచార కార్యక్రమాలు, హ్మ్. గా ఏదైనా ఈ పర్టిక్యులర్ సోషల్ వెల్‌ఫేర్ గాని, మిగతా సోషల్ కాజ్ గురించి చేసేటప్పుడు స్క్రిప్ట్ ఎలా ఉంది సార్ అనగానే, ఎట్లా ఒకసారి చెప్తాను, మీరు చెప్పండి సార్ అంటే, ఆయన కొన్ని సజెషన్స్, కొన్ని పాయింట్స్ అవి ఇచ్చేవాడు. దాన్ని కొంచెం డెవలప్ చేసి ప్రజెంటేషన్ చేసి ఇచ్చేవాడు. ఓకే. సరే ఇలా వర్క్ పరంగా గాకుండా పర్సనల్‌గా మీతో ఎలా ఉండేవారు? అంటే అత్యంత సన్నిహితులని కూడా చెప్తున్నారు గదా! ఎలా పర్సనల్ ఉండేవారు? ఏందండి, ఎప్పుడైనా సరదాగా ఉంటే డిన్నర్‌కి కలిసి ఉండేవాళ్ళం. హ్మ్. యండమూరి గారి ఇంట్లో. అలాంటి పర్సనల్ అంటే అలాంటి ఇంట్రాక్షన్. ఓకే. సో, మామూలుగా ఈ న్యూస్ వినగానే మీరు రియాక్షన్ ఏంటి సార్? ఎలా రియాక్ట్ అయ్యారు? షాక్ అండి అసలు. నాకు ఫోన్ మీద ఏంటంటే ఇదేంది, నేను అంటే తర్వాత మళ్ళీ ఇమ్మీడియేట్‌గా నేను న్యూస్ పెట్టంగానే ఇలా జరిగింది అనగానే నాకు చాలా అప్సెట్ అయ్యాను. మన మన మిత్రులు, కామన్ ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేశాను. హ్మ్. అవును, ఇప్పుడే తెలిసింది, నాకు కూడా ఇప్పుడే న్యూస్ తెలిసింది అని చెప్పాను. ఓకే. సో, ఈ రంగంలోనే ఆయన అత్యున్నత టాప్ పొజిషన్‌లో ఉన్నారు. సో, ఈ రంగానికి ఒక వాక్యూమ్ లాగా అని అనుకోవచ్చా సార్ ఈ ఇన్సిడెంట్ అనేది? 100% అండి. హ్మ్. దాంట్లో ఎటువంటి అసలు దాన్ని భర్తీ చేయలేరు. హ్మ్. అసలు ఒక గ్రేట్ పర్సనాలిటీ. ఆయన ఆత్మకి శాంతి జరగాలి. అలాంటి వాళ్ళు అసలు లేకపోవడం చాలా చాలా ఇదండి. ఓకే. సో, ఫైనల్‌గా ఒకటంటే మీకు ఆయనతో ఉన్న ఒక అనుబంధం గురించి ఒక ఇన్సిడెంట్‌ని, పర్సనల్ ఇన్సిడెంట్స్‌ని మా ప్రేక్షకులు ఒక్కసారి షేర్ చేసుకుంటారా సార్? అదే పర్సనాలిటీ ఇదేనండి. నాకు అంటే ఈ సజెషన్స్, స్క్రిప్ట్ వరకు బాగా ఏదైనా ఉంటే టాపిక్ ఉంటే గనుక, ఈ స్క్రిప్ట్ రాసాం సార్, హ్మ్. ఈ స్క్రిప్ట్ ఇలా చేయాలనుకుంటున్నాము. లేదంటే ఒకసారి ఓపికగా చదివి చెప్పేవాడండి ఆయన. హ్మ్. అలా 4, 5 ఇన్సిడెంట్స్, 4, 5 డాక్యుమెంట్ ఇది చెప్పేది వే బ్యాక్ 97, 98 ఆ ప్రాంతంలో అండి అది. హ్మ్. అప్పటి నుంచి 4, 5 స్క్రిప్ట్‌లు ఆయన యాక్ట్ కూడా చేశారండి కొన్ని డాక్యుమెంటరీస్‌లో. ఓకే. సో, 'యండమూరి' గారు, మీరు అండ్ ఆయన మీరు ముగ్గురా సార్? అంటే పర్సనల్‌గా ఆ! ఇది ఫ్రెండ్స్ నాకు యండమూరి గారి ద్వారానే పరిచయం అండి ఆయన. హ్మ్. సో, ఆ తర్వాత ఎప్పుడైనా సరే వేణుగోపాల్ గారని ఆయన ప్రొడ్యూసర్ అండి లేరు ఇప్పుడు. హ్మ్. అలా వేణుగోపాల్ గారు, మన టీము, శ్రీశైలమూర్తి గారు, మీర్ గారు కెమెరామెన్, ఇంత ఉన్నప్పుడు అలా 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 అంత ఇంటరాక్షన్ ఎక్కువ ఉండేదండి. పర్టిక్యులర్‌గా యండమూరి గారి ఇంట్లో, యండమూరి గారి అసోసియేషన్‌తో హ్మ్. ఉండేదండి. ఓకే. ఫైనల్‌గా ఆయన గురించి ఒక మాటలో ఏం చెప్తారు సార్? హ్మ్. ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి. అంత షాకింగ్ ఇది. హ్మ్. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. రైట్.